సో ఇది చాలామంది రైతులకు చాలా ఉపయోగపడినటువంటి వీడియో అనమాట. పాలల్లో వెన్న శాతం పెంచడం ఎలా అన్నమాట. సో దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా పచ్చిగడ్డి ఎండుగడ్డి అయితే పెట్టాలి. మనందరికీ తెలుసు పచ్చిగడ్డి 30 నుంచి 40 కేజీల వరకు పెట్టి దాంట్లో 1/3 వరకు లెగ్యూమ్స్ అయితే పెట్టాలి. ఎండుగడ్డి కూడా 6 to 8% పెట్టాలి. 8 కేజీస్ పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వెన్న శాతం పెరగాలంటే మనం ఇచ్చేటువంటి ఫీడ్లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ అనేది ఎక్కువగా మనకి ఎండుగడ్డి నుంచి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు దానా అయితే 2 లీటర్లకి 1 కేజీ దానా వరకు అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో బైపాస్ ప్రోటీన్స్, బైపాస్ ఫ్యాట్స్ అనేటువంటి రెడీమేడ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. 50 నుంచి 100 గ్రాముల వరకు పెట్టాలి. మనందరికీ తెలుసు సాల్ట్ అదేవిధంగా మినరల్ మిక్చర్ని కూడా యాడ్ చేయాలి. కొంత పర్సెంట్ వరకు మొలాసిస్ యాడ్ చేయడం వల్ల పశువు ఇష్టంగా తిని వెన్న శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అజోలాను కూడా మనం పెట్టవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ అనమాట. ఒకవేళ పశువు వాతావరణం 5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే వెన్న శాతం 0.1 to 0.2% తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ని ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇక మనందరికీ తెలిసింది ఏంటంటే పశువు చివరిలో ఎక్కువ వెన్న శాతం ఇచ్చేటువంటి పాలను ఇస్తాయి కాబట్టి దాన్ని వదిలేయద్దు, దాన్ని పిండాలన్నమాట. ఇది లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పశువు పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గిపోతుంది. కనీసం 4 నుంచి 5 నిమిషాలలో పాలనైతే మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వెన్న శాతం పెరుగుతుంది. అదేవిధంగా గేదె పాలలో వెన్న శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఆవు పాలతో కంపేర్ చేస్తుంటే. మరి ఏంటంటే పాలు తగ్గించేటప్పుడు లాస్ట్కి పట్టిపోయేటప్పుడు కూడా వెన్న శాతం ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్ పాల యొక్క వెన్న శాతం పెంచడానికి ఆ పాలు అయితే ఉపయోగపడుతుంటాయి అనమాట. మరిన్ని సందేహాలు